అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు. పూర్తి డైలాగ్ని అప్లోడ్ చేసి నాకు కాపీరైట్ స్ట్రైక్ రావడం జరుగుతుంది కాబట్టి అప్లోడ్ చేయలేకపోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో చూశారు కదా, మన ఫొటోస్తో మూవీ డైలాగ్స్ వీడియో వచ్చింది. ఇలా మూవీ డైలాగ్స్, సాంగ్స్, కామెడీ క్లిప్స్ ఇలాంటి వీడియోస్ మన ఫొటోస్తో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఎలాంటి స్కిల్స్ అవసరం లేదు, జస్ట్ మన ఫోన్లో ఈ యాప్ అలాగే ఒక ఫోటో ఉంటే చాలు, వితిన్ సెకండ్స్లో వీడియో క్రియేట్ చేయొచ్చు. నాకు తెలిసినంత మటుకు ఇంత ఈజీ యాప్ అనేది ప్లేస్టోర్లో లేదు. మీకు ఈ వీడియో టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు ద టాపిక్. మీ మొబైల్లో ఉన్న ప్లేస్టోర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్లేస్టోర్ సెర్చ్ బార్లో బ్రోచిల్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ లోగోతోటి ఒక యాప్ కనపడుతుంది. ఆ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సింపుల్గా ఇన్స్టాల్పై క్లిక్ చేయండి. ఈ యాప్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ యాప్కి రిడైరెక్ట్ కావడం జరుగుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్పై క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు రెండు ఆప్షన్లు కనపడడం జరుగుతుంది. ఒకటి ట్రెండింగ్ అనేసి, ఒకటి న్యూ అనేసి. ఈ న్యూ ఆప్షన్లో న్యూగా రిలీజ్ అయిన మూవీస్ అలాగే అప్కమింగ్ మూవీస్ యొక్క సాంగ్స్, డైలాగ్స్ రావడం జరుగుతుంది. ఈ ట్రెండింగ్లో మనకు ఎక్కువ మంది ఏ వీడియోస్ని అయితే చూస్తున్నారో వాటితోటి వీడియోస్ చేస్తున్నారో అవి మనకు ట్రెండింగ్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఒక వీడియో చేద్దాం, ఒక కామెడీ క్లిప్ మనం వీడియో చేద్దాం మనం. సో ఇప్పుడు సింపుల్గా ఓకేపై క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ మై వీడియోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ వీడియో రావడం జరుగుతుంది. ఏ వీడియో చేయాలనుకుంటున్నామో ఆ వీడియో కింద మనకు ఎన్ని ఫొటోస్ కావాలో అన్ని ఫొటోస్ మనకు అక్కడ అప్లోడ్ అని అడుగుతుంది. ఇక్కడ మనకు 4 ఫొటోస్ కావాలి కాబట్టి అప్లోడ్ 4 ఫొటోస్ అని కనపడడం జరుగుతుంది. సో మనం 4 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవాలి ప్లస్ సింబల్పై క్లిక్ చేసి. ఇప్పుడు ఇలా మన ఇమేజెస్ ఇచ్చిన తర్వాత వెంటనే మనకు ఇక్కడ చూడండి ఇమేజెస్తో వీడియో రావడం జరుగుతుంది. ఇమేజెస్తో వీడియో రావడం జరుగుతుంది, ప్లే కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇలా వీడియో ప్లే అవుతున్న తర్వాత ఇక్కడ కింద డౌన్లోడ్ ఆప్షన్ కనపడుతుంది కదా, డౌన్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు వీడియో అనేది కెమెరా రోల్లో సేవ్ కావడం జరుగుతుంది. సో మన యొక్క వీడియో అనేది రెడీ అయిపోయింది. సో ఇలా మనకు ఈ వీడియోకి అప్లోడ్ 4 ఫొటోస్ అని అడిగింది. ఇలా ఇప్పుడు మనం అలా వైకుంఠంలో చూద్దాం. క్రియేట్ మై వీడియో క్లిక్ చేసిన తర్వాత మనకు వీడియో అనేది లోడ్ కావడం జరిగింది. ఇక్కడ మనకు సింగిల్ ఫోటోని రీప్లేస్ ఫోటో అనేది అంటే ఓన్లీ ఒకటే ఫోటో కావాలన్నమాట. కాబట్టి ఒక ఫోటోని జస్ట్ ప్లస్ సింబల్పై క్లిక్ చేసి మనం ఫోటో యాడ్ చేసుకోవాలి ఇలా అనమాట. సో ఇలా వీడియో క్రియేట్ అయిన తర్వాత సింపుల్గా డౌన్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.